సింహరాశి చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5 గాను, రాజయోగం 7, అవమానం 3 గాను సూచిస్తూ ఉంది. దైనందిన కార్యక్రమాలు పనులు సమయానికి పూర్తి కావు. కుటుంబ విషయాలు మీ ప్రవర్తన ఇతర కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా కాకుండా జాగ్రత్త పడండి. శుభకార్యాలలో తరచుగా బంధుమిత్రులను కలుస్తుంటారు. రోజువారీ స్నాన భోజన నిద్రా సమయాలలో భంగపడేలా అనవసర కాలక్షేపాలు పెరుగుతాయి. పిల్లల వలన ఖర్చు పెరుగుతుంది. విరోధాలు ఎక్కువవుతాయి. అనవసర భయం పెరుగుతుంది. ఒక అవసరం కోసం ఉంచుకున్న డబ్బు మరొకదానికి ఖర్చు అవుతుంది. అనవసరంగా హామీలు ఇవ్వకండి. అక్టోబర్ నుంచి క్రమంగా మంచి మార్పులు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారాలకు మొండి బాకీలు పెరుగుతాయి. రుణ వ్యవహారాలు సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ఉద్యోగాల్లో సమయపాలన పాటించలేరు. మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి అక్టోబర్ తర్వాత క్రమంగా అనుకూలం. వ్యాపారాలకు ద్వితీయార్థం బాధాకరంగా ఉంటుంది. భాగస్వాములతో విభేదాలు వ్యాపారాలు ఇబ్బందులు పెంచుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఆటంకాలు అధికమవుతాయి. షేరు వ్యాపారస్తులకు ఓర్పుగా వ్యవహరించాలి. తప్పుడు సలహాలకు ఆకర్షితులై సమస్యలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు వృధా కాలక్షేపాలు ఎక్కువవుతాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఆలస్యంగా పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలు అందవు. స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఆర్థిక అనుకూలత ఉండదు. ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వస్తువులు పోగొట్టుకోవడం వంటివి జరుగుతాయి. ఇక వీరికి శాంతి మార్గం చూసుకున్నట్టయితే శని, రాహు, కేతు, గురువులకు శాంతి చేయించాల్సి ఉంటుంది. రోజు గోపూజ, నవగ్రహ పూజ చేయడం శ్రేయస్కరం. నిత్యం రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉన్న శ్రీరామ శరణం మమ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం, చతుర్ముఖ రుద్రాక్ష చేయటం మెడల శుభప్రదంగా ఉంటుంది.